మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 6 అంతస్తుల భవనం కూల్చివేత ప్రారంభమైంది. 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకునున్న 6 అంతస్తుల భవనాన్ని కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. పోలీసులు, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. పోలీసుల భద్రత మధ్య ఈ కూల్చివేతలు పూర్తి కానున్నాయి. మెయిన్ రోడ్డు పక్కనే ఈ 6 స్టోరీ బిల్డింగ్ ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపేశారు అధికారులు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. దిలీప్, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ, ఏంటి సిచ్యువేషన్? ఈసారి చూసుకోవచ్చు, మరోసారి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఈ 2025 సంవత్సరంలో ఇది మొదటి కూల్చివేత అని చెప్పుకోవచ్చు. సో ఇటు అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కు ఆనుకొని ఉన్నటువంటి 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నటువంటి ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా హైడ్రా అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే దీన్ని కూల్చివేతలు ప్రారంభించారని చెప్పొచ్చు. ఇది 100 ఫీట్ రోడ్ కు, మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉండడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత వెనుక భాగం నుంచి మొదటగా దీన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ డిఆర్ఎఫ్ సిబ్బందిని హైడ్రా అధికారులు అలాగే పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని దీన్ని కూల్చివేసిన పరిస్థితి కాదు. కొంత ఇది మెయిన్ రోడ్ కు ఆనుకుండడం, దీని పక్కనే కొంత ఈ కరెంట్ వైర్లు ఉండడంతో కూడా కొంత విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసి యొక్క అక్రమ క్రీడని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఈ సైబర్ టవర్ కి కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి భవనము. ఇది అక్రమ కట్టడంగా ఇది అయ్యప్ప సొసైటీ కిందికి వస్తుంది. అయ్యప్ప సొసైటీ నిర్వాహకులు, అయ్యప్ప సొసైటీ ఏదైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీనిపైన ఇప్పటికే హైదరాబాద్ అంటే గతంలోనే దీనికి జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేశారు. రొనాల్డ్ రాస్ కమిషనర్ గా ఉన్నప్పుడే ఈ భవనానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత అమ్రాపాల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా వచ్చినప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు. అయినా కూడా భవనాన్ని కంటిన్యూ చేశారు నిర్వాహకులు, బిల్డరు. సో గత 3 నెలల క్రితం కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి కొన్ని హోల్డ్స్ కూడా చేసిపోయారు. అయినప్పటికీ కూడా 3 నెలల నుంచి కొంత సబ్దుగా ఉన్నటువంటి బిల్డర్ మళ్ళీ కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ కట్టడాన్ని చేయడాన్ని గుర్తినటువంటి ఈ యొక్క అయ్యప్ప సొసైటీ వాళ్ళు మళ్ళీ కంప్లీట్ చేశారు. సో పూర్తి స్థాయి మొత్తం కూడా విచారణ చేసిన తర్వాత ఈ రోజు ఈ యొక్క భవనాన్ని హైదరాబాద్ అధికారులు కూల్చివేస్తున్నారు.